నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి। బాపట్లలోని స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల ఈపురపాలెం గ్రామాల్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ప్రతిష్ఠా మహోత్సవాలకు హాజరైన భక్తజనం। కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనకు సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న అంగన్వాడీలు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల భవనంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు। ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల భవనంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్స్ కంట్రోల్ యూనిట్లను పటిష్టంగా భద్రపరచాలని చెప్పారు। ఎన్నికల నిర్వహణ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు। స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లకు పటిష్టమైన భద్రత కల్పించాల్సి ఉందన్నారు। నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు। చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో శ్రీ వీర రాఘవస్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో శ్రీ వీర రాఘవస్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలకు అర్చక స్వాములు జలాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక హోమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఆయా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు। చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24 రోజులకు చేరుకుంది। చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 24 రోజులకు చేరుకుంది। ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు। అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు వలసత్వం వహిస్తుందో అర్థం కావట్లేదన్నారు। ముఖ్యంగా 4.5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి వెట్టి చాకరీ చేయించుకుని నేడు సమస్యలు పరిష్కరించాలని అడిగితే ప్రభుత్వం తమ రోడ్డు మీదకు నెట్టిందని ఆరోపించారు। పదే పదే చర్చల పేరుతో పిలుస్తూ అసలు సమస్యలు పక్కన పెట్టి కొత్త విషయాలపై మాట్లాడుతూ అంగన్వాడీలను మరోసారి ప్రభుత్వం మోసం చేయాలని చూస్తున్నారన్నారు। ఇచ్చిన హామీలు పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తామేంటో రుచి చూపిస్తామని సవాల్ విసిరారు। ఈ కార్యక్రమంలో వసంతరావు, మేరీ కుమారి, సులోచన, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభించి ఈరోజు 24 రోజులు చేరింది। నిన్నటి రోజున శాంతియుతంగా సామరస్యంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన అంగన్వాడీల మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది। ఎక్కడ వాళ్ళు అక్కడ బస్సులో దింపేసేసి కలెక్టరేట్ ధర్నాకి రాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, లాఠీచార్జ్ చేశారు, అరెస్టులు చేశారు। ఈ ప్రభుత్వం ప్రజల పక్షమా లేకపోతే ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది? ప్రజల పట్ల ఇటువంటి వైఖరి సరైనది కాదు। ఏదైతే ఈరోజు న్యాయమైన డిమాండ్స్ కోసం శాంతియుతంగా చేస్తున్న వాళ్ళ మీద ఇలాంటి ప్రభుత్వం ఇలాంటిది లాఠీచార్జ్ చేయటం వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఏదైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి। న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి రాబోయే కాలంలో రేపటి నుంచి నిరాహార దీక్షలు కూడా రాష్ట్ర విజయవాడలో ప్రారంభమవుతున్నాయి। అంగన్వాడీలో నిరవధిక సమ్మెలోకి వచ్చి ఈ రోజుకి 24 రోజులు జరుగుతుందండి।
23వ రోజు కలెక్టరేట్ని నిర్బంధించడం కోసం మేమందరం కూడా బాపట్ల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని పోలీసులు ఎంతో ఇబ్బంది పెట్టారు. లోపలికి కలెక్టర్ గారికి కలవటానికి కూడా మమ్మల్ని లోపలికి ప్రవేశపెట్టలేదు. మా కోరికలు, మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి మేము ఈ నిరవధిక సమ్మెలోకి వచ్చాము. ఆ నిరవధిక సమ్మెలో మాకు న్యాయమైన డిమాండ్లు ఒక్కటి కూడా తీర్చలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యల మీద అసలు చర్చిస్తున్నారా లేదా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంతమంది రోడ్డుకు వచ్చాము. మరి గ్రామాల్లో మా స్కూళ్ళకు సంబంధించిన ఏరియాల్లో పసిపిల్లలు, బాలింతలు, గర్భవతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారు, అమ్మ మీరు లేరు, మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని. ప్రతిరోజు ఆకలితో అన్నం తినడానికి కూడా లేని పిల్లలు ఉన్నారండి. స్కూళ్ళకు వచ్చి చక్కగా ఆహారం తిని మంచిగా ఆడుకొని వెళ్ళే పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు? ఈరోజు మేమందరం రోడ్ల మీదకి వచ్చామంటే మా అవసరాల కోసమే కాదు, స్కూల్లో సరఫరా చేసే సరుకులు కూడా నాణ్యమైనవి కావు. మరి మా డిమాండ్లు న్యాయమైన డిమాండ్లే. గ్రాడ్యుటీ ఎవరికి గ్రాడ్యుటీ లేకుండా ఉన్నారు? మరి మేము కార్మికులుగా గుర్తింపబడాలి కదా. మరి ఇప్పటి వరకు కూడా గౌరవవేతనం అనే పేరు ఒకటి ఇచ్చి ఆ గౌరవవేతనంతో ప్రతి సంవత్సరం మేము ఈ రకంగా రోడ్లు పాలయ్యి ఒక 500 కనీసం ప్రతి సంవత్సరం పెంచినట్లయితే ఈరోజు మేము రోడ్లు పాలు అవ్వంగా. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల పట్టణ నగర్లోని SARRM హై స్కూల్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చీరాల పట్టణ నగర్లోని ASRRM హై స్కూల్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1980లో పాఠశాల ఏర్పడినప్పటి నుంచి 2004 వరకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే విద్యా వ్యవస్థలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వారి భవితకు చక్కని బాట వేసిన ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి సేవలు అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వీరాంజనేయులు, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, అంజిరెడ్డి, శ్రీనివాసరావు, సుధారాణి, మీనా, అనుష తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన మనకి అంకిరెడ్డిపాలెం అనే గ్రామంలో, ఇంకొల్లు మండలం అంకిరెడ్డిపాలెం అనే గ్రామంలో జన్మించారు. తరువాత ఆయన BA BEd చదివి తర్వాత మన పాఠశాలలో ఉన్న కరస్పాండెంట్ గారు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి వారి పాపతో వివాహం చేశారు. 1969లో మన పాఠశాల స్థాపించారు, ప్రైమరీ ప్రాథమిక పాఠశాల. తర్వాత 1980 నుంచి హై స్కూల్గా మారింది. తర్వాత 80 నుంచి అంతకుముందు ఆయన యాక్చువల్గా 1974లో ఉద్యోగం చేరి 1980లో అప్పుడు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1980లో హై స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి ఆయన హెడ్ మాస్టర్గా, అంటే ఆయన యూపీ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ కోర్సు లేనప్పటికీ ఆ రోజున ఆయనే సీనియర్ కాబట్టి ఆ రోజుల్లో హెడ్ మాస్టర్ కోర్సు ఆయన ఎవరైతే సీనియర్ అయితే వారు సీనియర్ కాబట్టి BEd కూడా ఉంది కాబట్టి వారు హెడ్ మాస్టర్ కోర్సులో ఉన్నారు. తర్వాత హై స్కూల్ అయిన తర్వాత 1980 నుంచి హెడ్ మాస్టర్గా కొనసాగుతూ ఉన్నారు. దాదాపు ఆయన 24 ఏళ్ల పాటు హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఈ పాఠశాల నిజంగా ఆ రోజున ఈ పాఠశాల అసలు ఎలా లేదు, మీకు అందరూ తెలియకపోవచ్చు. ఇదంతా చాలా ఓపెన్ ప్లేస్ గాను, ఇవన్నీ పూరిళ్ళు ఉండేది. ఇక్కడ కూడా ఆ బిల్డింగ్ కూడా పైన కూడా వెళ్ళలేదు. ఇదంతా బంగ్లా పెరుగుతోటి ఉండేది కింద కూడా ఆ రోజున. దాంట్లో అది కట్టడానికి కూడా మన హెడ్ మాస్టర్ గారు వాళ్ళ కరస్పాండెంట్ వాళ్ళ మామయ్య గారి సహకారంతో ఈ పాఠశాల స్థాపించి తర్వాత ఈ పాఠశాలలో ఉడిపి పాఠశాలలో మరలా తర్వాత ఒక 4 కోర్సులుగా చేరి మనకి హెడ్ మాస్టర్ గారితో పాటు ఇంగ్లీష్ టీచర్గా పుల్లెమ్మ గారు, తర్వాత తెలుగు గ్రేడ్ 2 తెలుగు పండిట్గా మన సామ్రాజ్యం మేడం గారు తీసేస్తూ,
అలానే ఎస్టీటీగా తీసేట్టు గొప్పలపూడి మాణిక్యం గారు పనిచేశారు. ఇక్కడ పనిచేసి వారు కూడా వారి వయసు రీత్యా వారు కూడా లేరు. తర్వాత కాలంలో కొంతమంది భారతీదేవి టీచర్ ఒక సెకండ్ టీచర్ గాను, అలానే వాసు టీచర్ గారు స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, తర్వాత గ్రేడ్ 1 తెలుగు పండిట్ సీతారామాంజనేయులు గారు, అలానే పీటీ సాంబశివరావు గారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం చీరాల పట్టణంలో ప్రదర్శన నిర్వహించి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం చీరాల పట్టణంలో ప్రదర్శన నిర్వహించి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకు వరాల జల్లు కురిపించి నేడు మాట తప్పి మడమ తిప్పడని ఆరోపించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో సమాన పనికి సమాన వేతనం విధానం అమలవుతూ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం కార్మికులను అణచివేత ధోరణికి ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ కార్మికులు విశేష సేవలు అందించి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. అయితే అటువంటి కార్మికులు నేడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రోడ్డు మీదకు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శామ్యూల్, బాబురావు, కోటిదాసు, వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, సింగయ్య, వందనం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనట్టుగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి కార్మికులు రోడ్డెక్కారు. ఫిబ్రవరి 6వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ తర్వాత ఏది ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఈలోగా పరిష్కారం చేయాల్సిన అవసరం అయితే ఉంది. పరిష్కారం కాని పక్షంలో కార్మికులు దాదాపుగా ఈ రోజుకి 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధి సమ్మెలోకి తిరిగారు కార్మికులు. ఈ పాటికి రాష్ట్ర ప్రభుత్వంతో 2 సార్లు చర్చ జరిగింది. చర్చలో పురోగతి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెల 26వ తారీఖు నుంచి మా సంఘ సోదరులు సమ్మెలో పాల్గొన్నారు. అలాగే 3వ తారీఖు నుంచి ఏఐటీసీ కొన్ని సంఘాలు సమ్మెలోకి వచ్చినాయి. మేము అడుగుతున్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని, గతంలో మీ తండ్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మున్సిపల్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఆయన పాదయాత్ర ఎదురెళ్ళి, అయ్యా మమ్మల్ని మున్సిపాలిటీలో మా జీతాలు ఇస్తున్నారు, 5 నెలల కార్మికులు రావట్లేదు, మేము ఇబ్బందులు పడుతున్నప్పుడు మీ నాన్నగారు అప్పుడు హామీ ఇచ్చున్నారు. ఏం చెప్పారంటే, నేను రేపు అధికారంలోకి వస్తున్నాను, మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాను, నేను మీకు హామీ ఇస్తానని నిలబెట్టుకున్నాడు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అడుగుతున్న న్యాయమైన కోరిక పారిశుద్ధ్య కార్మికులు వారికి సమాన పని సమాన వేతనం ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా ఆయన నిన్న మాట్లాడితే, ఆ మాటలు నిన్న ప్రభుత్వం చర్చలు పిలిచినప్పుడు చర్చలో నేరుగా మేము ఉన్నాను. చర్చల్లో మా రాష్ట్ర కార్యదర్శి మరి ఉమాశా గారు ఆ క్యాషెట్ను కూడా క్లియర్గా చూపించారు. కాబట్టి నీ తండ్రి గారు ఏమైతే వాగ్దానం ప్రకారం వాళ్ళ పర్మనెంట్ కార్మికులు గవర్నమెంట్ కలిపారో, నీవు కూడా ఏవైతే వాగ్దానం చేసావో ఈ మున్సిపల్ కార్మికులు గత 10 రోజులుగా దీక్షలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం చాలా దుర్మార్గం. వాళ్ళు ఏం కోరుతున్నారు? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను, మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాను చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అందరం ఓట్లు వేసాము, గెలిపించాం. కానీ మన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు 8 నెలలైనా కూడా ఇంతవరకు కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈరోజు కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఒక మున్సిపల్ కార్మికులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యక్రమాలు చీరాల ప్రాంతానికి చెందిన అన్నం మహిత వినూత్న ఆలోచనలతో తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి తాను కొత్తగా ఆలోచించాలనే పట్టుదలతో ఉండి కరోనా సమయంలో సూక్ష్మ కళపై పట్టు సాధించింది. చీరాల ప్రాంతానికి చెందిన అన్నం మహిత వినూత్న ఆలోచనతో తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుండి తాను కొత్తగా ఆలోచించాలని పట్టుదలతో ఉండే కరోనా సమయంలో సూక్ష్మ కళపై పట్టు సాధించింది. దీంతో అప్పటి నుండి పెన్సిళ్లపై జీవిత చరిత్రలు రాయడం ఒక యుద్ధంగా ప్రారంభించింది. భగవద్గీత అధ్యాయాలతో ప్రారంభించిన మహిత ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా ప్రముఖులు, స్వతంత్ర సమరయోధులు, మేధావులు, సినీ నటులు ఇలా అనేక మంది జీవిత చరిత్రల్ని పెన్సిల్ పై చెక్కి పలువురిచే ప్రశంసలు కూడా అందుకుంది. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు యువతి మహిత చెబుతోంది.
ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు మహిత. నేను బిఏ చదువుతూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళలు అంటే ఇష్టంతో కరోనా టైంలో ఖాళీ సమయం దొరకటం వల్ల మొదటిసారి బియ్యం గింజల మీద కొన్ని ఆకృతులు చెక్కాను. అలాగే పెన్సిల్ లిడ్డిపై రకరకాల బొమ్మలు చెక్కాను. ఆ తర్వాత ఏదైనా ఇంకా గొప్పగా చేయాలనే ఆలోచనతో భగవద్గీత ఎంచుకొని అందులో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పూర్తిగా చెక్కాను పెన్సిల్ లిడ్లపై. అదే ఫోర్స్తో ఇంకా చేయాలి అనే ఆతురతతో కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ గారు ఇట్లా చేస్తూ ఉన్నాను. కొంతమంది సినిమా యాక్టర్స్ కృష్ణ గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు జీవిత చరిత్ర నెక్స్ట్ ఆయన పుట్టినరోజుకి అందిద్దామని చెక్కబోతూ ఉన్నాను. నేను చెక్కిన ప్రతి ఒక్క ఆర్ట్, ప్రతి ఒక్క బయోగ్రఫీ తీసుకెళ్ళి వాళ్ళ ఒక ఫ్యామిలీకి అందజేశాను. చాలా సంతోషపడ్డారు ప్రతి ఒక్కళ్ళు. వీటి నుండి అంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ జరిగితే గిన్నీస్ రికార్డ్ దాకా వెళ్ళాలని కోరిక. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,514 మంది భక్తులు దర్శించుకోగా 20,394 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు తీరంలో మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు తీరంలో మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల్గొన్నందుకు వందనాలండి. ముఖ్యంగా మార్పు టీం వాళ్ళందరికీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పనిచేసినందుకు, మీ ప్రాంతాన్ని మీరు శుభ్రం చేసుకున్నందుకు మీకు ఈ కిట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ పని మీది. సో ఈ పని మీరు చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారనే ఎదురు చూడకుండా మన పని మనం చేసుకొని మన ఇంటి శుభ్రం మనం చేసుకుంటే మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో మా సంస్థ వాళ్ళు మన మార్పు సంస్థతో కలిసి ఇలాంటి ఎక్కడైతే ప్రాంతాలలో ఎక్కడైతే తుఫాన్ బాధితులు ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఈ కిట్లు ఇచ్చే పద్ధతిలో మేము ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండదని ఏదైనా వారికి ఉపయోగపైన పని చేపించి ఆ పని అయినాక వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు తీసుకున్న వ్యక్తికి నాకు ఉచితంగా వచ్చిందని కాకుండా నేను కష్టపడ్డా నాకు ఒక బహుమతిగా నా కష్టానికి ఫలితంగా వచ్చిందని గౌరవిస్తాడన్న ఒక ఉద్దేశంతో వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబెల్స్ కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే దేశాలు ఈ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గత ఏడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో 23 సరుకు రవాణా నౌకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 దేశాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. కమల వికాసం కేవలం ఉత్తర భారతానికే పరిమితమా? దక్షిణ భారతంలో బీజేపీకి అంత సీన్ లేదా? విపక్ష నేతలు తరచూ చేసే ఆరోపణలు ఇవే. అందుకు తగ్గట్టుగా గణాంకాలు ఉండడం ఆ పార్టీ నేతలకు కాస్త మింగుడు పడని అంశమే. ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోల్చితే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు. నిజానికి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి 29 ఎంపీ సీట్లు వస్తే అందులో 25 ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన 4 తెలంగాణలో వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కర్ణాటకలో మళ్లీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా అంటే డౌటే అన్న సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేసీఆర్ ఇటీవలే తన ఫామ్ హౌస్ లో జారి పడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కేసీఆర్ ను పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు తమదైన ముద్ర వేస్తున్నాయి. ఏటేటా డిమాండ్ పెరుగుతూ ఉండడంతో సాంప్రదాయ ఐసీఈ ఇంజిన్ వాహనాలతో సమానంగా అమ్మకాలు చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా అమలవుతున్నాయి. కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో బజాజ్ ఆటో కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకొచ్చింది, ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఉత్పత్తితో ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేటెడ్ వర్షన్ అందుబాటులోకి రానుంది. 2024 జనవరి 9వ తేదీన ఇది మార్కెట్లోకి రానుంది. మెకానికల్ గా అలాగే డిజైన్ పరంగా కూడా కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తీసుకురానుందని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్లోనే చేతక్ అర్బన్ వేరియంట్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు నామినేషన్ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఈసారి భారత క్రికెటర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అవును, టీమిండియా నుంచి అవార్డుకు ఏకంగా 3 పోటీ పడుతున్నారు. వరల్డ్ కప్ లో చెలరేగిన విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి, యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, ఇక గత ఏడాది నిలకడగా రాణించిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ కూడా బరిలో నిలిచాడు. శుభ్మన్ గిల్ 2023లో శతకాలతో రికార్డులు బద్దలు కొట్టాడు. 3 ఫార్మాట్లలో సెంచరీ బాదడమే కాకుండా ఐపీఎల్ 16వ సీజన్లోనూ పరుగుల వరద పారించాడు. ఈ యువ కిరటం మొత్తంగా 48 మ్యాచ్ల్లో 46,082 సగటుతో 2,154 రన్స్ కొట్టారు. ఇక కోహ్లీ విషయానికొస్తే 2022 ఆసియా కప్ తో ఫామ్ అందుకున్న విరాట్ T20 వరల్డ్ కప్ అనంతరం స్వదేశంలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్ తో చెలరేగాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. బాపట్లలోని స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల ఈపురపాలెం గ్రామాల్లో ఘనంగా ప్రారంభమైన శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ప్రతిష్ఠా మహోత్సవాలకు హాజరైన భక్తజనం. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనకు సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న అంగన్వాడీలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.